రుణం తీర్చుకున్నవాడు మహాభారతంలో విదురుడొకడు. ఆపదలలో ఉండగా నిజంగా ఆదుకుని నిలబడినవాడు. అందుకే కుంతిని తన వద్ద తన ఇంటిలో ఉంచుకుని వెళ్ళిపోతున్న పాండవులతో ఒక మాట అన్నాడు, వాళ్ళు నిరుత్సాహపడిపోతారేమోనని. అటువంటప్పుడు మళ్ళీ ఉత్సాహాన్ని ప్రోధి చెయ్యాలి. ధర్మరాజు వంక చూస్తూ, ధర్మజ్ఞుడవు నీవు పేర్మి పరాక్రమధనుడు భీముండు, ఇంద్రతనయుడు అఖిల యుద్ధ విశారదుండు ఇద్ధయచోనిధి, నకులుడు అర్ధాఢ్యుండు, ప్రకట బుద్ధి ఎంతయు సంయమవంతుడు సహదేవుడు, ఆధ్యాత్మ విద్య నారాజ్యుడెందు అనఘుండు ధౌమ్యుండు, వినుతార్థ ధర్మంబులందు విచక్షణ సుందరాంగి ద్రుపదతనయ, ఇట్లు విపుల గుణాళి అన్యోన్య హితుల రగుట, అన్యులుర్వినాదరింపగాక భేదింపనోపెడువారు కలరి మిమ్ము ధీరమతుల. ధర్మరాజు వంక చూస్తూ అన్నాడు, ధర్మజ్ఞుడవు నీవు పేర్మి. ధర్మం తెలిసి ఉన్న వాళ్లలో అగ్రగణ్యుడివి ధర్మరాజా నువ్వు. పరాక్రమంలో భీముడు, ఇంద్రతనయుడు, అఖిల యుద్ధ విశారదుండిద్ధ యశోనిధి. ఈ అర్జునుడున్నాడే విలువిద్యలో సాటిలేనిటువంటి వాడు. నకులుడు అర్థాఢ్యుండు, న్యాయమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, న్యాయం గురించి బాగా తెలుసున్నవాడు. ప్రకట బుద్ధినెంతయు సంయమవంతుడు సహదేవుడు, తెలివి కలిగినటువంటి వాడు, సంయమనాన్ని కలిగినటువంటి వాడు సహదేవుడు. ఆధ్యాత్మ విద్యలో అంటే ఆత్మ సంబంధమైన విద్యలో చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞాశాలి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు. మీ ఐదుగురు కలిసి ఉండగా పృథివిలో మిమ్మల్ని ఎదిరించగలిగిన వాళ్ళెవరు, మీతో తలబడగలిగిన వాళ్ళెవరు, ఎప్పటికైనా విజయం మీదే అని ఆశీర్వచనం చేశాడు. వాళ్ళ ఐదుగురు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు పిలిచి అడిగితే వాళ్ళు ఐదుగురు ద్రౌపదీదేవి ధౌమ్యుడితో కలిసి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని విదురుడు వర్ణించి చెప్పాడు ధృతరాష్ట్రుడికి. వదన సరోజంబు వస్త్రాంతమున కప్పికొని ఏగె ధర్మనందనుడు, మరియు భీమబాహులు రెండు పెద్దలుగా చాచి ఘనసత్తుడమ్మరుత్తనయుడెరిగే, ఇసుము చల్లుచు సమరేంద్రపుత్రుడు ఓయే, భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండు చనియే, మానక లజ్జ చేసి అధోవక్త్రుడై సహదేవుడరిగే, వికృత కేశభరము వ్రేలంగ ద్రౌపది సనియే, రౌద్రయామ్య సామ గాన ముఖరితాస్యుడగుచు మ్రోల ధౌమ్యుడేగే, సకల జనులు శోక జలధితేలా. ఆ పాండవులు వెళ్ళిపోతుంటే హస్తినాపురంలో ఉన్నటువంటి సకల జనులు కూడా దుఃఖసాగరంలో తేలిపోయారు. వాళ్ళు ప్రజలలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళయా, ఇంతమంది ప్రజలు ఏడుస్తున్నారంటే నిన్ను కట్టి కొడపదా? వాళ్ళు వెడుతున్నప్పుడు ధర్మరాజు గారు ముఖం మీద బట్ట వేసుకుని, ఎవరికీ కనపడకుండా ముఖం మీద బట్ట వేసుకుని వెళ్ళాడు. వదన సరోజము వస్త్రాంతమున కప్పికొని ఏగె ధర్మనందనుండు. అలా ఆయన ఎందుచేత వెళ్ళాడు అని అనుమానం వస్తుంది కదా ధృతరాష్ట్రుడికి. ఎందుకు అలా ముఖం మీద బట్ట వేసుకొని అంటే, రాజ్యం అంతా పోయింది, నేను జూదమాడాను, భార్యని కూడా పణంగా పెట్టాను ఒకప్పుడు, మళ్ళీ ఆమె వరాల వల్ల విడుదల పొందాను, అంతేకాదు ఇప్పుడేమో మళ్ళీ ఓడిపోయాను, అరణ్యవాసం అజ్ఞాతవాసం వచ్చాయి, ఏమిటి జూదరి, ఏమిటి వ్యసనం అనుకుంటారేమో అని ముఖం మీద బట్ట కప్పుకోలేదు. ఆయన అంత బాధపడుతుండగా అధార్మికంగా మోసం చేసి ఇలా చేశారే అనుద్యూతానికి కూడా పిలిచి అని ఆయన కోపం కంటిలోంచి బయటకు వస్తూ ఉండగా ఆయన చూస్తూ వెడితే ఎదురుగుండా ఉన్నవన్నీ దగ్ధమైపోయి బూది కుప్పలుగా పడిపోతాయి. అలా పడిపోకుండా ఉండడానికి ముఖానికి వస్త్రం కప్పుకుని వెళ్ళాడు. అటువంటి తేజోమూర్తితో ఆడుకుంటున్నావు కాబట్టి వదన సరోజంబు వస్త్రాంతమున కప్పికొని ఏగె ధర్మనందనుడు, మరియు భీమబాహులు రెండు పెద్దలుగా దాచి ఘనసత్తుడమ్మరుత్తనయుడరిగే. ఆ భీమసేనుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు రెండు చేతులు బాగా ఇలా చాపి వెళ్ళాడు. ఎందుకని అంటే ఆ భీముడి చేతులు బాగా పొడవుగా ఉంటాయి. ఇంత పొడవైన చేతులు ఉన్నాయి, కానీ ఏమి ప్రయోజనం? పాండవులు కౌరవులు కలిసి ఉంటే వీటికి ఆహారం ఏది? ఇప్పుడు వచ్చింది ఆహారం. 13 ఏళ్ళు గిర్రును తిరుగుతాయి. కలుస్తా ప్రతిజ్ఞ చేశానుగా, గదాదండాన్ని గిరగిరా తిప్పి ఇదే దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి, ఏ తొడ మీద చేతితో కొట్టి వచ్చి ద్రౌపదిని కూర్చోమన్నాడో ఆ తొడలు విరగ్గొట్టి నెత్తుటి మడుగులో పడగొడతా.
ఇదే చేతులతో దుశ్శాసనుడి గుండె చీల్చి నెత్తురు త్రాగి ప్రతిజ్ఞ నెరవేర్చుకుని నెత్తుటితో ద్రౌపదీదేవి యొక్క కేశభారానికి ముడివేస్తా, ఈ చేతులకు పని కల్పించాడు రా అని సంతోషంతో 2 చేతులు చాపి భీమసేనుడు వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో ఉన్న సంకేతం అది. అలాగే ఇసుము చల్లుచు అమరేంద్ర పుత్రుడు ఓయే, వెడుతున్నప్పుడు చేతిలో ఇసక పట్టుకుని చల్లుకుంటూ వెళ్ళాడు అర్జునుడు. ఎందుకు ఇసక చల్లుకుంటూ? ఎందుకు? ఏదో పిల్లలాడుకున్నట్టు కాదు. 13 ఏళ్ల తర్వాత తిరిగి రణభూమిలో కలుసుకుంటాం దుర్యోధన. అప్పుడు తప్పుకోవడానికి అవకాశం ఉండదు. జూదమిచ్చటనాడంగా రాదు సుమ్మి, అక్కడ జూదమాడడానికి ఉండదు. అక్కడ బాణాలు వేస్తాను. ఆ బాణాలు ఎలా వేస్తానో తెలుసా? ఇసక చల్లితే రేణువులు లెక్క పెట్టగలవా? నా ధనస్సుకి అక్షయ బాణదూనీరములలోంచి తీసి తొడిగి విడిచిపెట్టిన బాణముల యొక్క పరంపర లెక్క పెట్టలేని ఇసక రేణువుల్లా వచ్చి పడిపోతే నీ అక్షౌహిణీల సైన్యం నశించిపోతుంటే అప్పుడు ఏడుద్దు గాని దుర్యోధన. అది చెప్పడానికి ఇసుక చల్లుతూ అర్జునుడు వెడుతున్నాడు. అలాగే భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండు చనియే, ఆ నకులుడు వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా మట్టి రాసుకుని వెళ్ళాడు. ఎందుకు మట్టి రాసుకోవడం అంటే, నకులుడు అపారమైనటువంటి అందగాడు. ఇంత అందగాడు ఇలా ఏడుస్తూ వెడుతున్నాడా? పై బట్టలు కూడా తీయించేశారు ఆ ధర్మరాజాదుల చేత కౌరవులు. ఇలా వెడుతున్నారా? ఇంత అందగాడే అని ప్రజలందరూ ఏడుస్తారేమో, ఇంతమందిని ఏడిచేటట్టుగా వెళ్ళడం ఎందుకని ఎవరో గుర్తుపట్టకుండా ఒంటికి మట్టి రాసుకుని నకులుడు వెళ్ళాడు. అంటే వాళ్ళ రూప సౌందర్యాలు కూడా అంత గొప్పవి. ఇంతమందిని ఏడ్పించి నువ్వేం మూట కట్టుకుంటావయ్యా ధృతరాష్ట్ర మహారాజా? ఆనక లజ్జ చేసి అధోవక్తుడై సహదేవుడరిగే, సహదేవుడు వెళ్ళేటప్పుడు ఇలా తల ఉంచుకొని ఇలా అసలు పైకి ఎత్తకుండా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? బాధపడుతున్నటువంటి సహదేవుని యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి కీడు జరుగుతుంది. ఆయనని బాధే పెట్టకూడదు, అంత మంచివాడు. అటువంటి సహదేవుడి ముఖాన్ని చూస్తే ప్రజలకి కీడు కలుగుతుందని ముఖాన్ని ఉంచుకొని వెడుతున్నాడు. ఆయనంత మంచితనంలో వెడుతున్నాడు, మరి ఆ సహదేవుడికే కీడు తలబెట్టిన మీరేమైపోతారు? చెప్పక చెప్తున్నాడా లేదా? ఏమి మూట కట్టుకుంటున్నావు ధృతరాష్ట్ర? శకుని నమ్ముకుని ఏదో పొందాను అనుకుంటున్నావు. చెప్పాను విన్నావా? ఏమైపోతావో తెలుస్తోందా? అందుకెళ్ళారు అలా వాళ్ళు. వెళ్ళినప్పుడు అక్కడతో పోలేదు. వికృత కేశభారంబు వ్రేలంగ ద్రౌపది సనియే, తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని ద్రౌపదీదేవి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలుసా? అలా రేపొద్దున్న నీ 100 కొడుకుల యొక్క భార్యలు, 100 కోడళ్ళు ఇలాగే తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని భర్తల యొక్క శవాలు వెతుక్కుంటూ యుద్ధభూమికెడతారు. ఇది తప్పదు. మహాపతివ్రతని నా నడక చేత చెప్తున్నా. నా తర్వాత మీరు కూడా అంతఃపురంలోంచి ఇలాగే వెడతారు. నేను వెళ్ళిన దానిని తిరిగి వస్తా, పట్టాభిషేకం చేసుకుంటా, 5 పాండవుల ఇల్లాలిగా పరమశోభతో నిలబడతా. కానీ మేము తిరిగి వచ్చిన తర్వాత మీరు వెళ్ళడం మాత్రం నాలా తిరిగి రావడం ఉండదు. మీరు తడిబట్ట కట్టుకుని జుత్తు విరబోసుకుని యుద్ధభూమిలో భర్తల శవాలు చూడ్డానికి ఎడతారని చెప్పడానికి ద్రౌపదీదేవి అలా వెళ్ళిందయా. వాళ్ళందరూ అలా వెడుతుండగా సకల జనులు శోక జలధి తేలే. ఈ హస్తినాపురంలో ఉండేటటువంటి జనులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారయా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.